ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. పెండింగ్ బిల్లుల్లో 7,059 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం. నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యవుల కసరత్తు. ఇక 3 నెలల క్రితం సంక్రాంతి పండుగ నాడు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2018 నాటి డీఏ అరియర్స్ చెల్లించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన 18 నెలల బకాయిలను అప్పటి ప్రభుత్వం 3 సమాన విడతలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అవి సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024. అయితే వీటికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం 3 విడతల సమయం అయితే పూర్తయింది. వీటిలో ఏ ఒక్క విడత కూడా ప్రభుత్వం జమ చేయలేదు. ఇక జూలై 2022కి సంబంధించి 14, 15 నెలల బకాయిలు డీఏ చెల్లింపులు. ఇవి మార్చి 2024, జూన్ 2024, సెప్టెంబర్ 2024. వీటిలో 3 విడతల సమయం కూడా పూర్తయింది. ఒక్క విడత కూడా చెల్లింపులు జరగలేదు. ఇక 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిల విషయానికి వచ్చినట్లయితే వాటిని కూడా 4 సమాన విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం జరిగింది. అవి 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%. ఈ విధంగా చెల్లింపులు చేస్తామని అప్పటి ఉద్యోగ సంఘాల నేతలతో హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2024లో జరగాల్సిన చెల్లింపులు 10%, 2025లో జరగాల్సిన 20% చెల్లింపులు జరగలేదు. జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఒక్క షెడ్యూల్‌ని మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక పెన్షనర్ల పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారం 2023 ప్రకారం 4 సమాన వాయిదాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్క వాయిదా కూడా జమ కాలేదు. అలాగే పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి జీవో విడుదల చేసినప్పటికీ అవన్నీ ఇంకా కూడా అమలు కాలేదు. ఈ విధంగా చూస్తే ఒక్కో ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు డీఏ బకాయిలే లక్షల్లో జమ కావాల్సి ఉంది. కావున కూటమి ప్రభుత్వం విడతల వారీగా అయినా క్లియర్ చేయాలని ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ కసరత్తు చేపట్టారు. ఈ మేరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో 7,059 కోట్ల విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రణాళికాబద్ధంగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. తాజా చెల్లింపుల్లో ప్రావిడెంట్ ఫండ్ కింద 1,847 కోట్లు, గ్రాట్యుటీ కింద 3,400 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల కింద 223 కోట్లు విడుదల చేశారు. ఇక గ్రూప్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,800 మంది ఉద్యోగులకు 76 కోట్లు చెల్లింపులు జరిగాయి. అలాగే 7,059 కోట్ల మేరకు బిల్లుల చెల్లింపు ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ కింద 1,847 కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. అలాగే జీఎల్ఐ కింద 76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి అయ్యాయి. అలాగే వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు 614 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిగాయి.